డియర్ స్టూడెంట్స్ అండ్ స్టాఫ్, ఈ రోజు మన ఈ జూనియర్ కాలేజీ చరిత్రలోనే గర్వించదగ్గ రోజు. ఎందుకంటే కొత్తగా వచ్చిన తెలుగు మాస్టర్ ఈ వెంకటేశ్వర్లకి మీ అందరి ముందు దండ వేస్తాను. ఎందుకు వేస్తున్నాను? ఇదే వెంకటేశ్వర్లు ఇదే కాలేజీలో చదువుకుని ఇదే గ్రౌండ్ లో మీలాగే కబడ్డీ 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 ఆడుకుని కష్టపడి చదివి పైకి వచ్చినటువంటి ఓల్డ్ స్టూడెంట్, పూర్వ విద్యార్థి. అయినా అతనికి దండ ఎందుకు వేస్తున్నాను? ఈ వెంకటేశ్వర్లు చాలా తెలివైన కుర్రాడు. అతను తలుచుకుంటే ఒక డాక్టర్, ఒక ఇంజనీరు, ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఒక ఐపీఎస్ ఆఫీసరు అవ్వగలడు. కానీ తన చదువుకున్నటువంటి జూనియర్ కళాశాలకే సేవ చేయాలన్నటువంటి సదుద్దేశంతో, ప్రేమతో, ఆప్యాయతతో, ఆదర్శంతో సార్ దండ వేసి ఉపన్యాసం చెప్పండి. వెయ్యలేను వెంకటేశ్వర్లు, వెయ్యలేను. నీ గురించి చెప్పాల్సింది ఇంకా బోల్డ్ ఉంది. మీరు ఉపన్యాసం చెప్పే లోపల రేకులన్నీ రాలిపోతే అదన్న వేయండి సార్. ఐఎమ్ సారీ వెంకటేశ్వర్లు. చిన్న అనుమానం సార్. ఇంకా అడుగు లోపల పెట్టలేదు, అప్పుడే అనుమానం. ఏమిటది? సారీ సార్, తెలుగు మాస్టర్ అంటే లాల్చి పైజామా పంచెతో కిరీటం లేని శ్రీకృష్ణదేవరాయల్లా ఉండాలి. మీరేంటి సార్ హాలీవుడ్ హీరోలా వచ్చారు? యా, స్టార్టింగ్ బాగానే ఉంది సార్. మీకు గుడ్ మార్నింగ్ చెప్పాలా, నమస్కారం పెట్టాలా? చెవిలో పువ్వు పెట్టుకుని ఉంటే చాలు. రాగానే లేచి నిలబడ్డారు, సంతోషం. కూర్చోండి. గురువర్య, ఒక తెలుగు తరగతిలో ఒక తెలుగు పండితుడు తెలుగు విద్యార్థుల్ని శంకించటం కడు శోచనీయం. మహాఘోరం, మహానేరం. ఘోరం నేరం కాదు నాయన. ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. గుర్తుంచుకోండి. నేను చదువుకునే రోజులో మీ లెవెలే కుర్చీలు కాళ్ళు బేకటం, టేబుల్ కింద దీపావళి టపాకాయలు పెట్టడం, ఇవి నేను చేశాను. చచ్చా, అవన్నీ ఇప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో చేస్తున్నారు సార్. మా లెవెలే వేరు. లెవెలే వేరా? కొంపదీసి బెల్ట్ బాంబు రెడీ చేశారా ఏంటి? అట్టి దట్టియును లేదు సుఖాసీనులు కండు గురుపుంగవా. చాలా మంచి పిల్లలు, వెరీ గుడ్ స్టూడెంట్స్. నా మీద చాలా ఎక్కువ నమ్మకం ఉన్నట్టుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పరిచయాలు చేసుకుందాం. నీ పేరు? జేస్ దాస్. శుభం, మంచి సింగర్ పేరు. నెక్స్ట్? పనీర్ దాస్. పక్కవాడు కన్నీర్ దాసా? నాతో పెట్టుకోవద్దు. నీ పేరు? వెంకటేశ్వర్లు సార్. నా పేరు కదయ్యా, నీ పేరు. ఐ మీన్ మీ పేరే నా పేరు సార్. ఇజ్ ఇట్? గుడ్ గుడ్, నాలాగే పైకి వస్తావు. కమింగ్ టు ద పాయింట్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. నా క్లాస్ మీరు తీస్తున్నారేమిటి? అబే, ఈ తెలుగు క్లాస్ అండి. చూడండి, తెలుగు క్లాసు ఇంగ్లీష్ క్లాసు ఉండదు. తెలుగు పీరియడ్, ఇంగ్లీష్ పీరియడ్ ఉంటాయి. ఇది నా పీరియడ్. స్టూడెంట్స్, మీరు చెప్పలేదా? చెప్పేయడం ఆయన ఇవ్వలేదు మేడం. నో నో, టైం టేబుల్లో తెలుగు క్లాస్ అండి. యూఆర్ కన్ఫ్యూజ్. నో నో నో, యు ఆర్ టోటలీ కన్ఫ్యూజ్. లేదండి, మీరు ఇంకోసారి వెరిఫై చేసుకోండి. నాకేంటండి అవసరం? మీరు కొత్త, నేను పాత. నేను సీనియర్, మీరు జూనియర్. నాకు 3 years సర్వీస్ ఉంది. మీరు వెళ్ళాలా, నేను వెళ్ళాలా? బాయ్స్, ఆయనే వెళ్ళాలి. స్పీచ్ బాగానే ఇస్తున్నావే, వచ్చే ఎన్నికల్లో ట్రై చేయకూడదు. వాట్? క్లాస్కి వెళ్తున్నా తల్లి. ఆ టీచర్ పేరేటలో రోజా. తిన్నావయ్యా. కాజా, లడ్డు, ఇడ్లీ, ఉప్మా అన్ని కలిపి తిన్నావయ్యా. రోజా టీచర్ కాదయ్యా, మరి? సెకండ్ ఇంటర్ స్టూడెంట్. అమ్మాయి క్లాస్ లో ఫస్ట్, ఆటల్లో ఫస్ట్, పాటల్లో ఫస్ట్, ఆఖరికి అల్లరిలో కూడా ఫస్ట్. ఇందాక మా లెవెలే వేరు సార్ అన్నప్పుడే ఆలోచించాల్సింది. మీ లెవెల్ ఏంటో ఇప్పుడు తెలిసింది. ఇంతకీ ఆ రోజా అనే కూజా ఎవరో కొంచెం లేస్తే చూస్తా. కొంచెం ఎందుకు సార్, ఫుల్ గానే లేచాను. ఐఎమ్ సారీ సార్. ఏంటి లేచి నిలబడమంటే నిలబడి కూర్చుంటావే? గెటప్. ఎందుకు చేసావు పని? ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ సార్. న్యూటన్స్ లా సార్. తెలుసు, నీ గురించి విన్నాను. నువ్వు ఆటల్లో ఫస్ట్, పాటల్లో ఫస్ట్, చదువులో ఫస్ట్, అన్నిట్లో ఫస్ట్ అని. థ్యాంక్ యూ సార్. కానీ బిహేవియర్ లో వరస్ట్. వెంకటేశ్వర్లు, నేను రా. టిక్యూ టిక్యూ టట్టటట్ట ట్రియో ట్రియో ట్రియో. ఏంట్రా గుర్తుపట్టలేదా? నేను తుకారాంని. మన ఇద్దరం కలిసి 5వ తరగతి చదువుకున్నాం కదా. నువ్వు గుర్తుపట్టావరా? నువ్వు గుర్తుపట్టవు అంటే మర్చిపోతావు. ఏంటి నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? ఇక్కడే ఉన్నా.
పునాది గట్టిగా ఉంటుంది కదా అని ఒక్కొక్క క్లాసు 2 సార్లు తప్పుతూ అప్పుడప్పుడు పాస్ అవుతూ 10 years కి నెమ్మదిగా ఈ క్లాస్ లో చేరా. రోజా, వీడు నేను ఒకప్పుడు క్లాస్మేట్స్, బెస్ట్ ఫ్రెండ్స్. చిన్నప్పుడు ఎంత అల్లరి చేసేవాడో తెలుసా? ఇక్కడున్నావా, లేడీస్ బాత్రూమ్ లో దూరి సెక్స్ బొమ్మలు వేసేవాడు. కదరా? తుక్కారాం, ఆ. అంతా బాగానే ఉంది, ఆ. కానీ ప్రతి దానికి ముందొకరా వెనకొకరా పెడుతున్నావు, అదే బాగోలేదు. పెంకు. పెంకు లేచిపోద్ది. ఇక్కడ నువ్వు స్టూడెంట్ వెళ్ళి కూర్చో. అంతే సార్, అంతే. ఉన్న ఊరిని, కన్న తల్లిని, కాఫీలు ఇచ్చిన కాలేజీని, కాఫీలు అందించిన స్నేహితుల్ని మర్చిపోతే దేశం ఎలా బాగుపడుతుంది సార్? శాంతించు. పాఠాలు చెప్తాడంట. Stop it. పాఠాలు. Stop it. ఏంటి ఏంటా నవ్వులు? ఇది నవ్వాల్సిన విషయం కాదు. అలాంటి యాదవులు ఇంకో నలుగురుంటే ఈ స్కూలే నవ్వులు పాలవుతుంది, గుర్తుపెట్టుకోండి. వారే వా, క్యా లింక్ దియా హై, క్యా ఉపమాన్ హై. ఏంటమ్మా తెలుగు క్లాస్ లో హిందీ బుల్బుల్ వాయిస్తున్నావు? కూర్చో, ఆ పుస్తకం లాయి. ఈ రోజు మనం ఏంటి ఏంటి ఎక్కడికి? ఆ? కూర్చో. ఫస్ట్ డే ఒక్క లైన్ కూడా చెప్పలేదు, అప్పుడే వెళ్ళిపోదామని. కూర్చోండి, సిడౌన్. ఈరోజు కర్నూలు ఎక్కడికి? సారీ సార్, గేమ్స్ పీరియడ్. అసలే డ్రిల్ మాస్టర్ స్ట్రిక్ట్. ఇదిగో. ఏయ్, ఏయ్. శేషు, పక్క పోర్షన్లో మన వెంకటేశ్వరులు దిగాడు కానీ ఒక కప్పు కాఫీ ఈ పట్టరా? కోరిక ప్రకారమే ఏ జూనియర్ కాలేజ్ లో చదువుకున్నాను, అదే కాలేజ్ లో లెక్చరర్ గా చేరాను, అదే ఊళ్ళో సెటిల్ అయ్యాను. శుభం అంటూ ఈ రోజు ఏమోయ్ వెంకటేశ్వర్లు, ఎవరితో మాట్లాడుతున్నావు? గోడ మీద ఉందో చూడండి, మా నాయనమ్మతో. ఆ? కీర్తి శేషులు దుర్గాభాయమ్మ గారితోనా? బాలేవాడివయ్యా, ఆవిడ బతుకుండగా ఆవిడతో మాట్లాడావు, చచ్చాక ఆవిడ సమాధితో మాట్లాడావు, ఇప్పుడు ఆవిడ ఫోటోతో మాట్లాడుతున్నావా? నీ వైఖరి చాలా విచిత్రం సుమా. అవును శర్మ గారు, ఆ. నేను ఊరు విడిచి వెళ్ళేటప్పుడు మీకు నిక్ నేమ్ లేదు కదా, ఆ. ఇప్పుడు స్టూడెంట్స్ అంతా మిమ్మల్ని సింగిల్ పూరి శర్మ అని పిలుస్తున్నారు ఏమిటి? అదా, నా ఎడం బుగ్గ కొంచెం ఉబ్బినట్టు ఉంటుంది కదా, దాని షేపు పూరిలా ఉంటుందట, అందుకని అల్లరిమోక అలా పిలుస్తూ ఉంటారు. నువ్వు మాత్రం అలా పిలవకు. అలాగే సింగిల్ పూరి శర్మ గారు. ఏమో వెంకటేశ్వర్లు కాఫీ అక్కర్లేదు. ఓకే.